హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ అండ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి వాట్ ఐ ఈట్ ఇన్ ఏ సిక్ డే అండ్ కొంచెం ఫీవర్ అను థ్రోట్ ఇన్ఫెక్షన్ అయితే ఉంది. సో ఇంకా 2 days నుంచి ఉంది. సో ఇదైతే థర్డ్ డే రోజు తీసిన వ్లాగ్. సో ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇంకా సమ్మర్ కదా, డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలని రాగి జావ అయితే చేస్తున్నా అనమాట. ఇంకా రాగి జావ కూడా చాలా హెల్తీ కదా, అండ్ ఇంకా మనకు మంచి ఎనర్జీ కూడా ఉంటుంది. ఇదైతే ఎప్పుడో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో బాగా చేసేవాళ్ళు అనమాట. అప్పుడు అంత తెలియదు కదా మనకి ఎంత యూజ్ ఉంటుందని. అందరూ నార్మల్గా మజ్జిగ వేసుకొని తాగుతారు. నేనైతే ఇంకా అది అవాయిడ్ చేసి షుగర్ అయితే వేసుకున్నా, కొంచెం టేస్ట్ కోసం అని చెప్పేసి. అంటే మరీ ఎక్కువ వేసుకోలేదు, ఓన్లీ జస్ట్ ఒక 2 spoons అలా అయితే వేసుకున్నా అనమాట. ఇంకా ఇదైతే మార్నింగ్ 7:30 ఆ టైంకి అనమాట. ఇంకా లేవగానే కొంచెం నీరసంగా అనిపించింది. సో ఇంక ఇది తాగితే కొంచెం ఎనర్జీ వస్తుందని చెప్పేసి ఇంకా రాగి జావ అయితే చేసా అనమాట. ఇంకా ఇంట్లో ఉంటే అలానే కొంచెం నీరసంగా ఉంటుందని చెప్పేసి ఇంకా మంచిగా వేడి వేడి రాగి జావ తీసుకొని బయటకైతే వెళ్ళి మంచిగా ప్రశాంతంగా కొంచెం ఆ సన్లైట్ అది పడుతుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి ఇంకా బయటకైతే వెళ్ళి కొంచెం ఆ రాగి జావ అయితే ప్రశాంతంగా తాగేశాను. అండ్ ఇంకా మా ఇంటి పక్కనే ఉన్న వేప చెట్టుకైతే మంచిగా ఉగాది వస్తుంది కదా, ఇంకా వేప చెట్టుకైతే మంచిగా పూత అయితే వచ్చేసింది. అండ్ ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి అయితే బయట టిఫిన్స్ అవి తినాలనిపించడం లేదు. సో ఇంకా నేను ఇంట్లోనే జస్ట్ ఒక 10 minutesలో అయిపోతుంది కదా అని చెప్పేసి క్యారెట్ ఉప్మా అయితే చేస్తున్నా. మంచిగా గీ అయితే వేసాను అందులో. ఇంకా అందరు చేసే ప్రాసెస్లోనే నేను చేశాను అనమాట. ఇంకా నాకైతే చాలా ఇష్టం క్యారెట్ ఉప్మా. సో ఇంకా అదైతే చేసేసి ఉప్మాలోకి చట్నీ ఉంటే చాలా బాగుంటుంది, బట్ ఇంకా చేసే ఓపిక లేదని చెప్పేసి ఉత్తిగా క్యారెట్ ఉప్మానే తినేసా అనమాట. బ్రేక్ఫాస్ట్లో ఏదో జస్ట్ తినాలి కాబట్టి తినేసా అనమాట. కొంచెం క్యారెట్ స్లైసెస్ కూడా తీసేసుకున్నాను. అండ్ ఇంకా తర్వాత తిన్న తర్వాత వాటర్ అయితే తాగకుండా ఓఆర్ఎస్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకా 11 o'clock ఆ టైంకి వాటర్ మిలన్ తిందామనేసి అనుకున్నాను. బట్ ఈ సపోటా కూడా 2 days బ్యాక్ ఎప్పుడో తీసుకున్నాము, ఇంకా పండిపోతున్నాయి. సో సమ్మర్లో ఇది కూడా మంచి చలవ చేస్తాయి అని చెప్పేసానంటే ఇంకా ఎలాగో ఉన్నాయి కదా అని చెప్పేసి సపోటా అయితే కట్ చేసుకున్నాను. ఒక 2 పెద్ద సైజ్ సపోటా అయితే తీసుకొని కట్ చేసుకున్నాను. ఇంకా అవైతే తినేసా అనమాట. తినేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను, ఒక 1 hour అట్లా తీసుకొని. ఇంకా తర్వాత లంచ్ కోసం అని ఏమైతే కర్రీ చేయలేదు. ఇంకా నోరు బాగాలేదు కాబట్టి సో వెల్లుల్లి కారం చేద్దామని చెప్పేసి ఒక 5 to 6 వెల్లుల్లి అయితే తీసుకున్నాను. జస్ట్ కారం, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశాను అనమాట. ఇంకా అదంతా ఒక 5 minutes అట్లా మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత వెల్లుల్లి కారం అయితే రెడీ అవుతుంది. ఎంతమంది ఇలా తీసుకుంటారో కామెంట్ చేయండి. నాకైతే కొంచెం బాగాలేనప్పుడు ఇలా అయితే ట్రై చేశాను. కొంచెం అది వేసుకొని ఇంట్లో చేసిన నెయ్యి ఉంటే కొంచెం అది కూడా వేసుకున్నాను. మరీ అంత స్పైస్ తినలేం కాబట్టి. సో ఇంకా తర్వాత పెరుగు మ్యాండేటరీ కదా, ఇంకా మంచిగా పెరుగన్నం అయితే తినేసాను. ఒక 2 ముద్దలు అలా వెల్లుల్లి కారం తినేసి ఇంకా ఆ తర్వాత పెరుగు అయితే వేసుకొని తినేసాను అనమాట. ఇంకా 4 o'clock ఆ టైంకి ఇంకా కొబ్బరి నీళ్ళు అయితే తాగేసాను అనమాట. ఇంకా నైట్ టైం వచ్చేసి ఏం లేదు, జస్ట్ ఒక బ్రెడ్ గీ రోస్ట్ అయితే చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఒక 1 cup మిల్క్ అయితే తీసేసుకున్నాను. మంచిగా ట్యాబ్లెట్స్ వేసుకొని మంచిగా రెస్ట్ అయితే తీసుకున్నాను. అండ్ ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.